బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి. లైనింగ్ బ్లౌజు, పైపింగ్ బ్లౌజ్ ఏం కాదు, నార్మల్గా లైనింగ్ అనేది అటాచ్ చేసి నెక్ పట్టీ వేయడమే. హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి పట్టీకి మాత్రము మనం పంపకం పట్టీ అయితే పెడతాం కదా, పంపకం పట్టీకి క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లేదు. లైనింగ్ పట్టీకి కూడా మనం 4 ముక్కలు అతుకు పడేటట్టు వేస్తే మంచిగా ఉంటుందా, 2 ముక్కలు అతుకు వేస్తే బాగుంటుంది అనేటట్టు నన్ను అడిగితే 2 ముక్కలు వేస్తేనే బాగుంటుందండి. మనకు పని కూడా తక్కువ అవుతుంది, టైం అనేది కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా 4 అతుకులు అతికిన దానికంటే 2 అతుకులు వేస్తే బాగుంటుందని చాలా వీడియోలలో కూడా మీకు షేర్ చేసినాను. అయితే కొంతమంది కస్టమర్లు ఏంటంటే హ్యాండ్స్ దగ్గర పట్టి వద్దన్న కస్టమర్లు కూడా ఉంటారు. కొంతమంది కస్టమర్స్ హ్యాండ్స్ దగ్గర పట్టి అద్దు మాకు ఫల్టైన్ చేసండి అని చెప్పని ఉన్న కస్టమర్లు కూడా ఉంటారు. అట్లాంటి వారికి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ పెట్టుకోండి. ఫస్ట్ మనకు లైనింగ్కి ఎన్ని అయితే అతుకులు పడతాయో అన్ని అతుకులు కరెక్ట్గా, అంటే ఎదురు బదురు, ఒకటి చేతు ఎడమ చేతికి ఒక చేతు కుడి చేతికి వచ్చేలా మనం అతుకు అనేది కరెక్ట్గా వేసుకున్నట్టయితే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను కరెక్ట్గా కూర దగ్గరకు వచ్చిందండి, క్లాత్ అనేది ఎక్కువ లేదు, అక్కడికక్కడికి ఆడికాడికి కరెక్ట్గా ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం లైనింగ్కి కరెక్ట్గా అతుకు అనేది వేసుకున్నాం కాబట్టి మనకి ఎట్లయినా అతుకు అనేది లోపలికి వెళ్ళేటట్టు వేస్తాం కాబట్టి ఈజీగా సాగిపోతుంది. మనం ఒకటి స్టిచ్ వేసుకున్న తర్వాత గోరుతో ఇలా గీరినట్టయితే మనకు కూర కరెక్ట్గా ఆడికాడికి ఉంది కాబట్టి గోరుతో కొంచెం గీరుకున్నట్టయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది మనకి కినారి కుట్టు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అనుగుడు కుట్టు కూడా వేస్తాం కదా, అలా కరెక్ట్గానైతే వస్తుంది. మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా సాఫీగా సాగిపోతుంది. మనం అనుగుడు కుట్టు ఒకటి వేసిన తర్వాత కినారి కుట్టు వేయాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు క్లియర్గా చూసి నేర్చుకోండి. ఎటువంటి ముడతలు లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే అతుకులు ఒకవేళ హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ అతుకులు వేసిన తర్వాతనే లోతు, ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీయాలి. అట్లా తీయకపోయేసరికి ఏంటంటే హ్యాండ్స్ మనము సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తాయి. ఈ చిన్న టిప్పు మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చేతి ఎడమ చేతికి కుడి చేతికి అన్నట్టు ఈక్వల్గా ఇట్లా మనకు అనేది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.